ఒక్కసారి మీరు నాని గారు సట్ట చూస్తారా? మంచిగా ఉంటది. ఇక్కడ ఎవరు తగ్గేది లేదు. నాని నాని మాస్ యాక్షన్ మాస్ క్లైమాక్స్ మూవీ ద బెస్ట్ హిట్ మూవీ. నాని నాని జై జై నాని. ఇది మూవీ నేను ఆడిపోయిలో ఇచ్చే నాని ఇచ్చి సత్తిదే. జై నాని. హిట్ 1 హిట్ 2 కంటే దాని కంటే బెటర్మెంట్గా ఉంది. నాని గారికి ఇంట్రడక్షన్ క్యారెక్టర్ కానీ సెకండ్ హాఫ్ వైలెన్స్ ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్టైన్గా సినిమా తీర్చిదిద్దారండి. యాక్టర్ సెలెక్షన్ డైరెక్షన్ చాలా బాగుందండి. హిట్ 1 సాంగ్స్ ఉండండి ఇందులో. హీరోతో పాటు సమానమైన క్యారెక్టర్ అంతే. అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసరే. సాంగ్స్ మామూలు బ్యాగ్లో అలా మ్యాంటేజ్ లాగా వెళ్తూ ఉంటాయి అంతే. సెకండ్ హాఫ్ అదిరిపోయింది సినిమా, మామూలుగా లేదు. మంచి హిట్ సినిమా అండి. సినిమా అందరూ తప్పకుండా థియేటర్లో చూడండి ఈ సమ్మర్లో, వేసవిలో. సినిమా శైలేష్ కాల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉందండి. కాశ్మీర్ కానీ తర్వాత కులు మనాలి అన్ని చోట్ల సినిమా తీశారు, చాలా బాగుంది. జైపూర్ లొకేషన్ అందాలు కానీ చాలా బాగా తీశారు. క్లైమాక్స్ అదిరిపోయిందండి. అడిసేషన్ లేడీ ఇందులో. 4th కార్తీ చేస్తున్నాడు. 4th హిట్ 4 సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లో చూడండి ఈ సమ్మర్. అందరూ హిట్ చేశారు కోరుకున్నాం. 3.1 అండి రేట్. హీరోయిన్ బాగుందండి. హీరోయిన్ అందరూ కేజీఎఫ్ కంటే చాలా బాగుందండి ఇందులో. కేజీఎఫ్ కంటే బెటర్మెంట్ ఉంది. కేజీఎఫ్ అనేది బంధించిన క్యారెక్టర్లో ఉంది కానీ ఇందులో పోలీస్ ఆఫీసర్ కాబట్టి బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది మిక్కీ జే మేయర్. ఫోటోగ్రఫీ షాను గారు బాగా తీసాడు. చాలా ఆయన అన్న తర్వాత ఆయన కెమెరామెన్ తీసాడు. బాగుంది సినిమా. సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్లు చూడండి. పత్రికలకు అందరూ సినిమా బాగా సపోర్ట్ చేయండి. పుష్ప 2 సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత తెలుగులో హిట్ 3 అంత బ్లాక్ బస్టర్ కొట్టింది. నాకు తెలిసి నాని అన్న కెరీర్లో 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సినిమా. కొట్టేశాడుగా, ఈ సినిమాతో కొట్టేశాడు. నాకు చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు మాత్రం కొంచెం దూరంగా ఉండాలని చెప్తాయి ఈ సినిమాకి. ఎందుకంటే చూసి తట్టుకోలేరు. చాలా వైలెన్స్. ఆ నరుకుడు కానీ, ఆ బ్లడ్ సీన్స్ కానీ, అమ్మో ఆ క్రైమ్ ట్రీట్ చేసే విధానం చాలా దారుణంగా చూపించారు. తలకాయలు నరికేస్తాడన్న నాని అన్న. చాలా బాగుంది. నాని అన్న గారిలో మంచి బ్లాక్ బస్టర్ పడింది. నాని అన్నని ఎక్స్పెక్ట్ చేసి అందరూ న్యాచురల్ స్టార్ అనుకుంటారు కానీ ఈ సినిమాతో మంచి యాక్షన్ దారి చూపించారు. నాని అన్న యాక్షన్ దారిని పేరు వేసుకోవాలి ఈసారి నుంచి. న్యాచురల్ స్టార్ తీసేనా నాని అన్న కనుక వీడియో చూస్తే చెప్తా, నాని అన్న నువ్వు న్యాచురల్ స్టార్ ట్యాగ్ తీసేసి యాక్షన్ స్టార్ని పెట్టుకో, నీకు ఈ సినిమాతో మంచి బాగా సెట్ అవుతుంది. బాగుందండి, బాగా చేసి చూపించింది అమ్మాయి. అమ్మాయి కూడా బాగుంది, పర్లేదు. లక్కీ గోల్డెన్ లెగ్ అనుకోవాలి అమ్మాయి తెలుగు సినిమాకి. మంచి బ్లాక్ బస్టర్. అడవి శేష్ గారు క్యామియో కూడా ఉంది, ఒక 5 minutes లాస్ట్లో వస్తారు. సో ఓవరాల్గా చూసుకుంటే నాని అన్న గారిలో దసరా సరిపోదా శనివారం తర్వాత మంచి హిట్. వాటికి మించి ఉంది సినిమా. నేను 5కి 5 ఇస్తా. ఇవ్వాల్సిందే. నాకు అసలు ఆ సినిమాలో ఎక్కడ కనిపించలా ఈ సినిమాతో పోల్చుకుంటే. చిన్నపిల్లల్లో హార్ట్ పేషెంట్లు మాత్రం చూడొద్దని కోరుకుంటాను, ఎందుకంటే తట్టుకోలేరు. నేనే తట్టుకోలేదంటే వాళ్ళది గుండె లపలపలాడుతుంది. హిట్ 4లో కార్తీక్ గారండి అది ఇంటిచ్చారు క్లైమాక్స్లో. సో అది బాగా వర్కౌట్ అవుతుంది. మరి హిట్ 4 కోసం వెయిట్ చేయాలి. ఇచ్చారు కనిపించాడు క్లైమాక్స్లో. ఎవరు ఎక్స్పెక్ట్ చేయాలా. సో మన ఢిల్లీ అన్న కార్తీక్ గారు హిట్ 4లో వస్తారు. మన మొత్తం బాగుంది, సినిమా బాగుంది, అంత బాగుంది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. హీరోయిన్ కూడా మంచి ఇంపార్టెంట్ రోలే. అన్ని బాగున్నాయి. సస్పెన్స్ కూడా పెద్ద క్లిఫ్ హ్యాంగర్ ఏం లేదు, కానీ యాక్షన్ సీక్వెన్సెస్ అంతా మంచిగా ఉన్నాయి. హిట్ 1 హిట్ 2 పనికిరావు. ఇంకా హిట్ 3 అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 5 4.5. లాస్ట్ సీన్ అయితే, లాస్ట్ ఫైటింగ్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు ఏది మ్యాచ్ చేయలేదు. ఇంకా టాలీవుడ్ ఇంకా మొత్తం డైలాగ్స్ అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. హాలీవుడ్ రేంజ్ లో ఉంది. సమ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మేకింగ్ కానీ డైరెక్షన్ కైలాస్ కానీ ఒక మంచి ప్యాటర్న్ తీసుకున్నారు. ఫర్గెట్ కేసు హిట్ 4 కూడా ఉంది. అది కార్తీక్ని చూసిన తర్వాత ఇంకా బాగా చెప్తారు జనాలు. వాచబుల్ మూవీ. మిక్కీ జే మేయర్ ఒక మంచి ర్యాప్తో ఇచ్చారు, బాగుంది. మ్యూజిక్ కూడా బాగుంది. గెస్ట్ రోల్స్ చాలా ప్రజెంటేషన్ చేశాడు. బట్ టోటల్గా ఏంటంటే
సొసైటీలో ఉన్న నెగిటివ్ని ఎలాగ రివీల్ చేశాడనేది మోస్ట్ ఇంపార్టెంట్. హాలీవుడ్ రేంజ్లో ఉంది, బాగుంది సినిమా అయితే బాగుంది, వాచబుల్ బాగుంది. కొంచెం సస్పెన్స్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఫస్ట్ సినిమా చూసుకుంటే మంచిగా సస్పెన్స్ బాగుంటుంది అన్నమాట, మనకు సీన్ అట్లా ఉంటుంది. ఇందులో అంతేం అనిపించలేదు, నార్మల్గా చూస్తుంటే. కానీ ఇంటర్వెల్ వరకు ఓకే, యావరేజ్ అనిపించింది. ఇంటర్వెల్ తర్వాత ఏవైతే సీన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్, లాస్ట్ మూమెంట్లో యాక్షన్ సీన్స్ బాగున్నాయి. లాస్ట్ కొన్ని మంచి సీన్స్ ఉంటాయి, క్యామియోస్ మంచి ఉంటాయి, చెప్పలేము. సినిమా చూస్తే బాగా అనిపిస్తుంది. ఇంటర్వెల్ తర్వాత అయితే లాస్ట్ మూమెంట్లో అయితే బాగుంది బ్రదర్. ఫస్ట్ 1కి 2కి అంటే 1లో అనేది ఇన్వెస్టిగేషన్ మంచిగా వెళ్తుంటుంది కదా, మనకు ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్, నెక్స్ట్ ఏముంది, ఎలా జరుగుతుంది, మంచిగా రివీల్ అవుతుంటే బాగా అనిపిస్తుంది. ఇంట్లో ఏంటంటే ముందే చెప్పారు కదా, ఇన్వెస్టిగేషన్ ఎలా అని కాదు, ఎందుకు ఎలా జరుగుతుంది అంటే ఎవరు అని కాదు, ఎవరు అనేది మనకు ముందే ఇస్తారు. ఎందుకు జరుగుతుంది, ఏ పర్పస్ చేస్తారు, దేని గురించి అనేది ముందుకు వెళ్తుంటే మనకు తెలుస్తుంటుంది. అది అలా అన్నమాట. ఫస్ట్ ఇచ్చారు, హిట్ 4 కూడా ఉంటుంది బ్రదర్. దానికి ఇప్పుడు చెప్పలేము, హిట్ 4 కూడా ఉంటుంది, బాగుంటుంది. హింట్ ఇచ్చారు, బాగుంటుంది.